సకల పొగడ్తలు సర్వలోకాలకు సృష్టికర్త పరమ పవిత్రుడు పరిశుద్ధుడు అయినటువంటి అల్లాహుకు మాత్రమే శోభిస్తాయి. ఆయన తప్ప మరొక ఆరాధ్య దైవం ఎవడూ లేడు. సకల చరాచర సృష్టికి మూలాధారం అయిన ఆయన సజీవుడు, నిత్యుడు, అనంతుడు. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం పూర్వీకులను కాదు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గాన్ని అనుసరించాలి మరియు యువత ఇస్లాం ధర్మంపై నిలకడగా ఉండాలి అనే అంశం గురించి ఇన్షాల్లా మనము ఈరోజు తెలుసుకుందాం. సోదరులారా, ముఖ్యంగా మానవులు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్కు దాస్యం చేయాలి, ఇది హక్కు. ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం వారు మరియు ముఆజ్ బిన్ జబల్ రదియల్లాహు అన్హు వారు ఇరువురు కూడా ఒక ఒంటె మీద ప్రయాణం చేస్తున్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు ముఆజ్ అని పిలిచారు. చెప్పండి దైవ ప్రవక్త, నేను మీ సేవ కొరకు సిద్ధంగా ఉన్నాను అని బదులిచ్చారు. మళ్ళీ కాసేపు మౌనం వహించారు. కొంత దూరం వెళ్ళాక మళ్ళీ ముఆజ్ అని పిలిచారు. చెప్పండి ప్రవక్త అని అన్నారు. మళ్ళీ కాసేపు మౌనం వహించారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళాక ముఆజ్ అని పిలిచారు. చెప్పండి దైవ ప్రవక్త అన్నారు. అల్లాహకు దాసుల పట్ల, దాసులకు అల్లాహ్ పట్ల ఉన్న హక్కు ఏమిటో నీకు తెలుసా అన్నారు. అల్లాహకు ఆయన ప్రవక్తకి తెలుసు, నాకు తెలియదని చెప్పారు ఆయన. ముఆజ్, అల్లాహకు దాసుల పైన హక్కు ఉంది, అలాగే దాసులకు కూడా అల్లాహపై హక్కు ఉంది. అల్లాహకు దాసుల పైన ఉన్న హక్కు ఏమిటంటే, అల్లాహ్ మానవులందరినీ పుట్టించాడు కాబట్టి మానవులు అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించకూడదు, ఆరాధనలో వేరొకరిని భాగస్వామ్యం కల్పించకూడదు. ఇది అల్లాహకు మానవుల పైన ఉన్నటువంటి హక్కు. అలాగే మానవులకు కూడా అల్లాహ్పై హక్కు ఉంది. ఆ హక్కు ఏమిటంటే, ఏ దాసులైతే అల్లాహ్ను మాత్రమే ఆరాధించారో, ఏ దాసులైతే షిర్కుకు పాల్పడలేదో, కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధించాడో అలాంటి దాసులను అల్లాహ్ నరకంలో వేయకూడదు. అర్థమైందా? కావున మనము కేవలం అల్లాహ్ను మాత్రమే ఆరాధిస్తూ, ఆయన పట్ల విధేయత చూపుతూ, షిర్కుకు పాల్పడకుండా, బహుదైవ ఆరాధనకు పాల్పడకుండా మన విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే గనక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని నరకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెయ్యడు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మమ్మాత లా యష్రికు బిల్లాహి షయ్యన్ దఖలల్ జన్న. ఎవరైతే షిర్కుకు పాల్పడని స్థితిలో మరణిస్తాడో అలాంటి వాడు జన్నతులోకి వెళ్ళిపోతాడు. మమ్మాత యష్రికు బిల్లాహి షయ్యన్ దఖలన్నార్. ఎవరైతే షిర్కు చేస్తూ మరణిస్తారో అలాంటి వారు నరకంలో ప్రవేశిస్తారు. కావున ఈరోజు ముస్లిం యువత కూడా షిర్కులో, బిదాతులో, మూఢనమ్మకాల్లో కూరుకుపోయి ఉంది. ఒక వ్యక్తి చాలా గొప్ప చదువుకున్నాడు, 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టాడు. ఏం చదువుకున్నాడు? ఇంజనీర్ చదువుతున్నాడు, కలెక్టర్ చదువుతున్నాడు, లాయర్ అయిపోయాడు, డాక్టర్ అయిపోయాడు, ఇంకా సాఫ్ట్వేరు, హార్డ్వేర్ జాబులు కూడా చేస్తున్నాడు. ఇల్లులు మాత్రం 2 కోట్లు 3 కోట్లు పెట్టి కట్టుకొని ఆ ఇంటికి నిమ్మకాయలు టెంకాయలు కడుతున్నాడు. అంత చదువు చదివి, అంత సంపాదించి, దేశాలు తిరిగి, కోర్సులు చేసి, విజ్ఞతను పొంది టెంకాయ నిమ్మకాయ దగ్గర అతని విశ్వాసం ఆగిపోయింది. ఈ విధంగా యువత ఈరోజు ఇంత టెక్నాలజీలో ముందు ఉన్నప్పటికీ కూడా
దేవుని విషయం దగ్గరకు వచ్చేసరికి, ధర్మం విషయం దగ్గరకు వచ్చేసరికి మూఢ నమ్మకాల దగ్గర అతని విశ్వాసం ఆగిపోతుంది. అందుకే సోదరులారా, ప్రతి వ్యక్తి కూడా సృష్టికర్త అయినటువంటి దైవం విషయంలో తమ యొక్క తెలివిని ఉపయోగించి ఆత్మ పరిశీలనతో నిజ దైవాన్ని గుర్తించాలి. అలీ రదియల్లాహు అన్హు వారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీసుకొని వచ్చినటువంటి ధర్మాన్ని చిన్నతనంలోనే విశ్వసించాడు. ఎలా విశ్వసించాడు? అలీ రదియల్లాహు అన్హు వారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ధార్మిక విషయాలు చెప్పినప్పుడు, ఈ ధర్మాన్ని నేను స్వీకరించాలనుకుంటున్నాను, అయితే నేను మా నాన్న పర్మిషన్ తీసుకొని వస్తానని చెప్పారు. రాత్రి అంతా ఆలోచించుకున్నాడు. ఉదయాన్నే వచ్చి అల్లా యొక్క ప్రవక్త, నేను ఇస్లాం ధర్మాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. మరి మీ నాన్న పర్మిషన్ తీసుకున్నావా అనగానే, నన్ను పుట్టించిన నా సృష్టికర్తను ఆరాధించడానికి, ఆయన ధర్మాన్ని విశ్వసించడానికి మా నాన్న పర్మిషన్తో పనేముంది ప్రవక్త అని అన్నారు. చిన్న కుర్రాడు. లేదండి, మా నాన్న అబూ తాలిబు, వాళ్ళ నాన్న అబ్దుల్ ముత్తలిబు, వీళ్ళంతా లాతు మనాతు హుబల్ ఉజ్జా దేవతలను ఆరాధించారు, నేను కూడా వాళ్ళ అడుగుజాడల్లోనే నడుస్తాను అని చెప్పి ఉంటే అలీ రదియల్లాహు అన్హు వారికి సన్మార్గం దొరికేది కాదు. కానీ చిన్న కుర్రోడైనప్పటికి కూడా ఆలోచించాడు. సత్యమేదో అసత్యమేదో, ధర్మమేదో అధర్మమేదో, వాస్తవమేదో అవాస్తవమేదో, నిజమేదో అబద్ధమేదో, రుజుమార్గమేదో అపమార్గమేదో ఆలోచించాడు, యోచించాడు, సన్మార్గం దొరికింది. కానీ ఈరోజు యువత ఎలా ఉన్నారంటే, ప్రతి దాంట్లో వాళ్ళ తాత ముత్తాత బైకు నడపలేదు, అయినా కూడా బైకు నడుపుకుంటున్నాడు. వాళ్ళ తాత ముత్తాతల కాలంలో ఈ టీవీలు మొబైళ్ళు ఏమీ లేవు, అన్నిటిలో అప్డేట్ అవుతున్నాడు, దేవుని విషయంలో తప్ప. అన్నిటిలో అప్డేట్ అవుతున్నాడు, దేవుని విషయంలో మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. జెండాలు పట్టుకొని గుండంలో తొక్కేది యూతే ఈరోజు. పీర్ల పండుగలో చూసినా యూతే, మూఢనమ్మకాల విషయంలో చూసినా యూతే. ఆ జాతరల దగ్గర ఎక్కడైనా కార్యక్రమాలు, శైతాన్ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఎక్కడ చూసినా యూతే. గానా బజానా ఆడుకోవడం, తన్నుకోవడము, తాగడము, ఈ జూదము, మద్యపానము, వ్యభిచారం, అన్నిటిలో యూతే మునిగి తేలుతూ ఉన్నారు. మరి ధర్మం విషయంలో యువత ఎందుకు ఆలోచించడం లేదు? ఎందుకు మారడం లేదు? రుజుమార్గం పొందాలి. ఎందుకు? మీ తాత ముత్తాతలంటే వాళ్ళకి రుజుమార్గం తెలియదు, చదువు రాలేదు. కానీ మీకు చదువు ఉంది, జ్ఞానాన్ని పొంది ఉన్నారు, ఖురాన్ ఉంది, హదీసులు ఉన్నాయి, చదవండి, పరిశీలన చేయండి, యోచన చేయండి. నిజ ధర్మాన్ని సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ సుబ్హానహు తఆలాకు విధేయత చూపండి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, ఓ మిన్హుం ఉమ్మియూన లా యఅలమూనల్ కితాబ ఇల్లా అమానియ ఇన్హుం ఇల్లా యదున్నూన్. వారిలో చాలా మంది గ్రంథ జ్ఞానం లేని వారు ఉన్నారు, అక్షరాలు తెలియని వారు ఉన్నారు, వారు ఊహల మీద నమ్ముకుంటూ పోతున్నారు. వాళ్ళ దగ్గర ఎలాంటి లా యఅలమూనల్ కితాబ్, వాళ్ళ దగ్గర కితాబు యొక్క జ్ఞానం లేదు అని అంటున్నాడు. మరి మీకేమైంది? మీ దగ్గర గ్రంథ జ్ఞానం ఉంది, మీ వద్ద చదువు ఉంది, అక్షరాలు తెలుసు, మరి చదివి దైవాన్ని ఎందుకు మీరు తెలుసుకోలేకున్నారు? రాగి ఇత్తడి రేకులను దైవాలుగా చేసి నిలబెడితే, ఒక డిగ్రీ చదివినటువంటి ఒక స్టూడెంట్గా ఆ రాగి ఇత్తడి రేకు మనిషి తయారు చేసినటువంటి ఒక బొమ్మ మాకు దేవుడు ఎలా అవుతుందని ఆలోచించే తెలివి నీలో లేదా? సాఫ్ట్వేర్ చేశావు, ఇంజనీర్ అయ్యావు, లాయర్ అయ్యావు, కరెక్టర్ అయ్యావు, మరి దేవుడి విషయంలో ఇత్తడి రేకులు తీసుకుని వచ్చి నిలబెడితే వాటిని దైవానిగా నువ్వు నమ్ముతున్నావు అంటే నీ చదువు, నీ జ్ఞానము, నీ విజ్ఞత, నీ వివేకము ఏమైపోయింది? మంచేదో చెడేదో ప్రతి విషయాన్ని ప్రపంచంలో తెలుసుకుంటున్నావు కదా, మరి దేవుని విషయంలో ఏమైంది? అందుకోసమే తాత ముత్తాతలు ఏ జాడల్లో నడిచాడో అదే జాడల్లో దేంట్లోనూ నడవడం లేదు, కానీ దేవుని విషయంలో మాత్రం తాత ముత్తాతల యొక్క పద్ధతుల్నే పట్టుకుంటున్నాడు. మరి అల్లాహ్ ఏమంటున్నారు? వారి తాత ముత్తాతలు అజ్ఞానులైనప్పటికీ మీరు వాళ్ళనే అనుసరిస్తారా అని అల్లాహ్ సుబ్హానహు తఆలా అంటున్నాడు. అందుకే ఖురాన్ గ్రంథంలో సూర ఆరాఫ్లో అల్లాహ్ తఆలా అంటున్నాడు, ఇత్తబిఉ మా ఉన్జిల ఇలైకుం మిర్ రబ్బికుం. మీ ప్రభు తరపు నుండి
మీ ప్రభు తరపు నుండి అవతరించిన దానిని మీరు అనుసరించండి. లేదండి మా తాత ఎలా చేశాడు, మా నాన్న ఎలా చేశాడు, మేము అలాగే చేస్తామనంటే మీ తాత, మీ నాన్న, మీ ముత్తాతలు చేసినది అజ్ఞానము, అవాస్తవము, శైతాను మార్గము. మరి నీవు కూడా అదే మార్గాన వెళితే నష్టపోతావు. కావున ఖచ్చితంగా రుజు మార్గం అనేది తెలుసుకోవాలి సోదరులారా. కావున చదువు మనకేం నేర్పాలి? సంస్కారం నేర్పాలి. కానీ ఈరోజు చదువు సంస్కారం అనేది నేర్పడం లేదు. చదువుకుంటున్నారు కానీ ఎంత అజ్ఞానంలో కూరుకుపోతున్నారంటే సోదరులారా, ఈరోజు అప్డేట్ అన్నటువంటి పేరుతో ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతున్నారంటే మనము చూస్తున్నాము. యువకులు రోడ్ల మీద పోతున్నారు, షార్ట్లు వేసుకొని, హాఫ్ నిక్కర్లు వేసుకొని రోడ్ల మీద బజార్లలో నడుస్తూ ఉన్నారు. తొడలు స్పష్టంగా కనిపిస్తుంటాయి, ముందు వెనక మర్మాంగాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా రోడ్లలో పశువులు ఏ విధంగా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా ఈరోజు యూత్ మోడర్న్ పేరుతో, స్టైల్ పేరుతో ఈ విధంగా తన యొక్క శరీరాన్ని పూర్తిగా విప్పి నడి రోడ్డులో అంగాలను ప్రదర్శిస్తున్నాడు. ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఖత్వం ఇదనంటే ఆ యొక్క షార్ట్లు వేసుకొని ఉంటారు, ముందు వెనక మర్మాంగాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పరాయి స్త్రీలు చూడరా? ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మీ వైపునకు దృష్టి సారించరా? ఎంత ఘోరమైనటువంటి పాపము, ఎంత నీచము ఇది అసలు. సరే, అదే విధంగా షార్ట్తో ఇంటికి వెళ్తాడు. తమ అక్క, తమ చెల్లి, తన వదిన, తన మరదలు, తన తల్లి ఉండరా? ఆడవాళ్ళ ముందర సిగ్గు ఎగ్గు లేకుండా ఏ విధంగా తిరుగుతారు? అంటే జ్ఞానము అప్డేట్ అవ్వడం అనంటే ఏంటి? పశువుల్లాగా తయారవ్వడమా? ఉన్నవి కూడా ఇప్పుకొని తిరగటమా? కాదు కదా. మరి ఈ విధంగా ఈరోజు ఇంత చదువులు చదువుకొని కూడా సంస్కారం అనేది లేకుండా పోయి బుద్ధిహీనులుగా తయారవుతున్నారు సోదరులారా. మరి స్త్రీలు కూడా ఏ విధమైనటువంటి దుస్తులు ధరిస్తున్నారంటే, నిజంగా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి మాట మాకు బాగా గుర్తుకొస్తుంది. ప్రళయ సమీపాన విశ్వాసులు బజార్లను, పట్టణాలను వదిలిపెట్టి గొర్రెలను, మేకలను తోలుకొని అడవు ప్రాంతాలకు వెళ్ళిపోయి జీవిస్తారు. ఎందుకంటే వారు బజార్లోకి వస్తే ఫిత్నాల్లో పడిపోతారు. నిజంగా అంటే ఈరోజు చిన్న చిన్న టౌన్లు అంటే ఒక మేలు, పెద్ద పెద్ద పట్టణాలే గనక మీరు పోయినట్లంటే ఆడవాళ్ళ యొక్క దుస్తులు మీరు చూడలేరు అసలు. పూర్తిగా అది ఇంకా అర్ధనగ్నం కూడా అని చెప్పలేం మనం, అసలు పూర్తి నగ్నత్వం అది. కేవలం కింద ఒక జానుడు, పైన ఒక జానుడు బట్టలు ధరించి పూర్తి తమ శరీరాలంతా ప్రదర్శించి పరాయి పురుషుల యొక్క దృష్టిని తమ వైపునకు తిప్పుకొని కామ కోరికలను రెచ్చగొట్టి వాళ్ళు రేపులు, మానభంగాలు, అత్యాచారాలకు పాల్పడే విధంగా చేస్తుంది ఇలాంటి నీచురాళ్ళని సోదరులారా. అందుకే బజార్లలోకి వస్తే కన్ను తెరిచి ఒక కూరగాయల మార్కెట్కి వెళ్ళాలన్నా కూడా దారిలో అర్ధనగ్న దుస్తులు ధరించి ఉన్న స్త్రీలను చూడాల్సిన పరిస్థితి. రోడ్ల మీద ఎక్కడ చూసిన సినిమా యొక్క పోస్టర్లు, నగ్న స్థితిలో ఉన్నటువంటి పోస్టర్లు చూడాల్సినటువంటి పరిస్థితి. కన్ను పైకెత్తి చూస్తే ఏదో ఒక అశ్లీలము, ఏదో ఒక చెడు మనిషి కంటికి కనిపిస్తుంది. మరి 5 పూట్ల నమాజ్ చదివేవాడు, గడ్డం పెంచినటువంటి వాడు, ఖురాన్ చదివేటటువంటి వాడు ఏ విధంగా ఇలాంటి చెడులు చూస్తూ బతకగలుగుతాడు? అందుకే ప్రవక్త గారు అన్నారు, గొర్రెలు మేకలు తోలుకొని అడవి ప్రాంతాలకు వెళ్ళిపోయి అల్లాను ఆరాధించుకుంటూ అక్కడే ఉండిపోతారు. అలాంటి పరిస్థితి కూడా ప్రళయ సమీపాన వస్తుందని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. అలాగే మరికొన్ని చోట్ల ఈ టీవీ లేనటువంటి ఇల్లు ఏదీ లేదు సోదరులారా. ఆ టీవీలలో అయితే గనక పోటీలు పడి ఒక ఛానల్ మీద మరో ఛానల్ పోటీ పడిపోయి పూర్తిగా అశ్లీలపు డాన్సులు, అశ్లీలపు పాటలు, అశ్లీలపు యొక్క కార్యాలు అవన్నీ కూడా తమ ఇండ్లలో ఎంతో ఆనందంగా అందరూ చూస్తూ కూర్చొని, ఇంటిలో పది కూర్చొని చూస్తూ ఉంటారు. చెడును మన ఇంటి నుండి కూడా తరిమి కొట్టాలి. ఈ విధంగా అనేక ఫిత్నాలలో చిక్కుకోవడం అనేది కూడా ఇప్పుడు జరుగుతుంది సోదరులారా. కావున ఈ యొక్క దుస్తుల గురించి ఖచ్చితంగా మనము మన ఇండ్లల్లో, మన యొక్క పిల్లల్లోనూ, మన యొక్క యువకుల్లోనూ, యువకుల్లోనూ సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరింపజేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది సోదరులారా. మనము
అవిశ్వాస సమాజాన్ని చూసి కాదు మనం అనుసరించాల్సింది, మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవ్వాలి. అంతేగాని మనము వెకిలి చేష్టలకు పోయి వాళ్ళ అడుగు జాడల్లో మనం పోయినామంటే రేపు వాళ్ళని కొడితే మనం కూడా నరకానికి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తషబ్బ బికౌమిహి ఫహువ మిన్హు. ఎవరైతే ఒక జాతిని అనుసరిస్తారో కయామతు తీర్పు దినం రోజున ఆ జాతి వెనకాలే లేయటం జరుగుతుందని ప్రవక్త గారు చెప్పారు. కావున మనం వాళ్ళలాంటి దుస్తులు, వాళ్ళలాంటి కటింగులు, వాళ్ళలాంటి వేషధారణ, వాళ్ళలాంటి యొక్క సాంప్రదాయాలు మనం అనుసరించామంటే రేపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గర మనము కూడా నష్టపోవాలి. వాళ్ళు నరకానికి పోతే వాళ్ళ వెనకాలే మనం కూడా నరకానికి పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, యా బనీ ఆదమ ఖద్ అన్జల్నా అలైకుం లిబాసన్ యువారి సౌఆతికుం వరిషా. ఓ ఆదమ సంతానమా, మేము మీకోసం దుస్తుల్ని అవతరింపజేశాము, అవి మీ మర్మ స్థానాలను కప్పి ఉంచుతాయి. కప్పి ఉంచడమే కాకుండా అవి మీ శరీరానికి శోభాయమానంగా ఉంటాయి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. వలిబాసు తఖ్వా జాలిక ఖైర్. మరియు ఆ దుస్తులు భయభక్తులు కలిగినటువంటి దుస్తులు ఇంతకన్నా మీకు మంచివి అని చెప్పడం జరిగింది. కావున సోదరులారా, ఇక్కడ మన స్త్రీలు ధరించేటువంటి బురకాలు టైట్గా ఉండకూడదు, లూజుగా వదులుగా, ఏ చెయ్యి కానీ, ఏ నడుము కానీ, ఏ కాలు కానీ కనిపించకుండా చాలా వదులుగా ఉండాలి. ఆ బురకాలు కూడా డిజైన్లుగా ఉండకూడదు, సాదా సీదాగా ఉండాలి. మనం వేసుకునేటువంటి దుస్తులు సైతం చాలా సాదా సీదాగా ఉండాలి. ఒక వ్యక్తి ఉంటాడు, ఫుల్ టీషర్ట్ వేసుకుంటాడు, జబ్బలన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఒక అమ్మాయి యొక్క దృష్టిని తన వైపునకు మళ్లించుకున్నట్టే. ఇది కూడా ఒక పాప కార్యమే. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు వేసుకో, తప్పులేదు. బజార్లలోకి వెళ్ళినప్పుడు అది పురుషులు కానీ స్త్రీలు కానీ సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించాలే తప్ప ఎవరో వేసుకుంటున్నారని వాళ్ళను అనుసరిస్తే మాత్రము మార్గం తప్పడము ఖచ్చితము సోదరులారా. మరి అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం తెలియజేస్తున్నాడు? భయభక్తులు కలిగినటువంటి దుస్తులు, భయభక్తులు కలిగినటువంటి వారు ఎలాంటి దుస్తులు వేసుకుంటారండి? తన సిగ్గును, తన మానాన్ని, తన గౌరవాన్ని కాపాడుకుంటారు. ఇప్పి బజార్లలో పెట్టుకోరు సోదరులారా. కానీ ఈరోజు చాలా మంది స్త్రీలు, చాలా మంది పురుషులు తమ యొక్క సిగ్గును, తమ మానాన్ని, తమ గౌరవాన్ని బజార్లలో అమ్మేస్తున్నారు సోదరులారా. అందరూ తమ వైపునకు చూడాలని, ప్రతి ఒక్కరూ తమను ఆకర్షించుకోవాలని, ప్రతి ఒక్కరు చూసి మెచ్చుకోవాలని దుస్తులు ధరింపజేస్తున్నారు. అలాంటి వాటిని మనము ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, అల్ హయా మినల్ ఈమాన్. సిగ్గు అనేది విశ్వాసంలోని ఒక భాగము. ఎవరిలోనైతే సిగ్గు ఉంటుందో వాళ్ళు తమ యొక్క శరీరాన్ని కాపాడుకుంటారు, తమ అందచందాలను దాచుకుంటారు. ఎవరిలోనైతే సిగ్గు ఉండదో వాళ్ళు బట్టలిపి తమ అందాలను రోడ్డు మీద ఆరబోస్తారు. కావున సిగ్గు అనేది విశ్వాసి. ఏ విశ్వాసిలో అయితే సిగ్గు ఉంటుందో అలాంటి వాళ్ళలో ఈమాన్ ఉందని అర్థం. ఎవరిలోనైతే సిగ్గు లేదో వారిలో ఈమాన్ లేదని అర్థం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అషద్ద హయా అన్ మినల్ అద్రాయి ఫీ కిద్రిహా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఎంత సిగ్గు ఉండేదంటే, ఎంత బిడియం ఉండేదంటే, పెళ్లి ఈడుకొచ్చినటువంటి ఒక కన్య పిల్లకు ఎంత సిగ్గు ఉంటుందో అంత సిగ్గు ప్రవక్తలో ఉండేది సోదరులారా. ఒకానొక సందర్భంలో మస్జిదే నబవీకి ఇటుకరాళ్ళు అందిస్తూ ఉండగా ప్రవక్త గారు లుంగి ఊడిపోయి తొడ కనపడితేనే ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. అంత సిగ్గు బిడియం అనేది ప్రవక్త గారిలో ఉండేది. మరి ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మనం కూడా అనుసరించాలి. మనలో కూడా సిగ్గు, బిడియము, గౌరవం, మర్యాదలు అనేవి ఖచ్చితంగా ఉండాలి సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నహా అనిల్ ఖజా. కటింగులు కూడా ఎవరైతే తలలో కొన్ని మాత్రమే కట్ చేసుకొని మిగతా కొన్నింటిని పెట్టుకుంటారో అలాంటి వాటిని ప్రవక్త గారు నిషేధించారు. కానీ ఈరోజు ముస్లిం యొక్క యువకులు కూడా వెకిలి చేష్టలకు పోయి ఎవరో సినిమా హీరోలు కటింగ్ అలా చేయించుకున్నారని, ఎవరో మిగతా సమాజాల వారు ఈ విధంగా కటింగ్ చేయించుకున్నారని వాళ్ళను చూసి చుట్టూ అంతా తలగొరిగించుకొని పైన కొన్ని మాత్రమే పెట్టుకోవడము, లేకపోతే కనుబొమ్మలకు కొన్ని గీతలు వేసుకోవడము, చెవు పైన 2 గీతలు వేసుకోవడము, లేకపోతే కొన వెంట్రుకలకి రంగు వేసుకోవడము, ఇవన్నీ కూడా శైతాని యొక్క పిచ్చి చేష్టలు తప్ప ఇవి ఎలాంటి ఉపయోగకరమైనవి కాదు సోదరులారా.
అందుకే ప్రవక్త గారు అన్నారు, నహా అనిల్ ఖజా, ఎవరైతే కొన్ని వెంట్రుకలే పెట్టుకొని కొన్ని వెంట్రుకలు తొలగిస్తారో అలాంటి వారికి ప్రవక్త గారు నిషేధం తెలిపారు. అలాంటి కటింగులు మనకు పనికిరావు సోదరులారా. ఎందుకనంటే ఎవరైనా సరే చూడండి, ఆ విధంగా కటింగ్ చేయించుకున్నారంటే, ఒక స్టైల్ కటింగ్ చేయించుకున్నారంటే అతన్ని సమాజంలో ఎవరు కూడా గౌరవించరు. ఎవరో చిల్లర వెధవలే అనుకుంటారే తప్ప అతనికి గౌరవం ఉండదు. ఎవరైతే ఈ మోడర్న్ కటింగులు చేయించుకుంటారో, స్టైల్ పిచ్చి కటింగులు చేయించుకుంటారో వాళ్ళకి సమాజంలో విలువ ఉండదు. ఎవరో చిల్లర వెధవ అనుకుంటారే తప్ప వాడిని ఎవరు గౌరవించరు. వానికంటూ ఒక రెస్పెక్ట్ అనేది ఉండదు. కావున మనము సాంప్రదాయమైనటువంటి దుస్తులు ధరించాలి, సాంప్రదాయబద్ధంగా మనం ఉండాలి. ఒకవేళ పెంచేట్టుగా ఉంటే ఎంట్రుకలన్నీ పెంచేయచ్చు, తప్పేమి లేదు. కొంతవరకు పెంచుకోవచ్చు, తప్పేమి లేదు. అలాగని చెప్పేసి కటింగ్ చేయించుకోవాలనుకుంటే సమానంగా చేయించుకోవాలే కానీ కొన్ని ఎత్తుగా, కొన్ని పొట్టిగా, కొన్ని పొడవుగా, ఈ పక్క గీరలు, ఈ పక్క గీరలు, కనుబొమ్మ గీరలు, అలా చెవికి కమ్మలు, కనురెప్పకు కమ్మలు, ఇవన్నీ కూడా ఏంటి అంటే శైతాను పనులు ఇవన్నీ కూడా సోదరులారా. అలాంటి వాటిని అనుసరించకూడదు ముస్లిములు అలాంటి వాటిని అనుసరించకూడదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు, లకద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన, ఈ ప్రవక్తలో మీకు అతి ఉత్తమమైనటువంటి ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తినేటప్పుడు ఏం చెప్పారు? కుడి చేత్తో తినాలి, బిస్మిల్లా అని చెప్పి తినాలి. అలాగే తిన్నది అయిపోయిన తర్వాత అల్హమ్దులిల్లా అని చెప్పాలి. ప్లేట్లో ఒక్క మెతుకు కూడా లేకుండా నీట్గా శుభ్రంగా తినాలి. శైతాను కోసం ఏమీ వదిలిపెట్టకూడదు. ఇది మనకు నేర్పారు. బాత్రూమ్ వెళ్ళేటప్పుడు దువా చదవాలి. అల్లాహుమ్మా ఇన్ని ఔదు బిక మినల్ ఖుబ్సి వల్ ఖబాయిస్ అని దువా చదివి ఎడంకాలు ముందు పెట్టి పోవాలి. వచ్చేటప్పుడు కుడికాలు బయట పెట్టి రావాలి. వచ్చేటప్పుడు గుఫ్రానక్ అని చెప్పాలి. ఎన్ని విషయాలు, తినే విషయం, తాగే విషయం, తొడిగే విషయం, ప్రతిదీ మనకు నేర్పారు. అలాగే ఈ దుస్తుల విషయంలో ప్రవక్త గారిని అనుసరించాలి, కటింగ్ విషయంలో ప్రవక్త గారిని అనుసరించాలి. లేదంటే నాకు ప్రవక్తతో నాకు పని లేదు, నేను ఒక సినిమా హీరోని అభిమానిస్తున్నాను, నేను ఆయన ఫాలో అవుతానంటే రేపు ఆయన నరకానికి పోతాడు, నువ్వు కూడా వెనకాల నరకానికి పోతావు. లేదంటే నేను పలానా కుర్రాడు బాగా చేయించుకున్నాడు, అతనిలాగా నేను చేయించుకుంటాను, అతను చెవి కమ్మ పెట్టుకున్నాడు నేను కూడా పెట్టుకుంటానంటే వాడు రేపు నరకం కుప్పల మధ్యన బగ మండిపోతాడు, నువ్వు కూడా వాడు వెనకాలే పోతావు. కావున నువ్వు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని కన్నా అనుసరిస్తే రేపు జన్నతుల్ ఫిర్దౌసులో నీ స్థానం ఉంటుంది, స్వర్గానికి చేరుకుంటావు. వెకిలి చేష్టలకు పోయి, పిచ్చి చేష్టలకు పోయి, ఈ కటింగులు, ఈ డ్రాయర్లు వేసుకొని శైతాన్ చేష్టలకు పాల్పడితే గనక రేపు అల్లాహ్ శిక్ష నుండి నిన్ను కాపాడేవాడు ఎవ్వడు ఉండడు సోదరులారా. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో తెలియజేశాడు, వమా ఆతాకుముర్ రసూలు ఫఖూదు వమా నహాకుం అన్హు ఫంతహు, ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇస్తాడో దాన్ని మీరు తీసుకోండి, దేని నుండి అయితే దూరంగా ఉండమని చెప్తాడో దానికి మీరు ఖచ్చితంగా దూరంగా ఉండండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. కాబట్టి ప్రవక్త మనకి దేన్నైతే ఉపదేశించారో దాన్ని మనము పాటించాలి, దాన్ని మనం అనుసరించాలి. దేని నుండి అయితే దూరంగా ఉండమని చెప్పారో దానికి మనం ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే సోదరులారా, మనము దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఖచ్చితంగా అనుసరించాలి. ఎందుకు అల్లాహ్ తాలా ఏమంటున్నాడు, కుల్ ఇన్ కుంతుం తుహిబ్బూనల్లాహ్ ఫత్తబిఊని యహ్బిబుకుముల్లాహ్ వయగ్ఫిర్ లకుం దునూబకుం వల్లాహు గఫూరుర్ రహీం. మీకు నిజంగా అల్లాహ్ పట్ల ప్రేమ ఉంటే ఈ ప్రవక్తని అనుసరించండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. ఎవరిని అల్లాహ్ పట్ల ప్రేమ అంటే ఏంటి? ప్రవక్త ఎలా నడుచుకున్నారో, ప్రవక్త ఎలా అల్లాహ్ను ఆరాధించారో, ఏ విధంగా విధేయత చూపారో ఆ విధంగా మనం ప్రవక్తని ఫాలో అవ్వాలి. అప్పుడు మనం అల్లాహ్ను ప్రేమించినట్టు. అలాగే ఈరోజు యువకులు తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా వయస్సునంతా, సమయాన్నంతా నాశనం చేసుకుంటున్నారు. యువకులు ఎలా ఉన్నారు ఈరోజు అని అంటే గనక ఫోన్లలో ఆన్లైన్ గేములకే అంకితం అయిపోయినారు పూర్తిగా. గంటలు కాదు, రోజుల తరబడి నిద్ర కూడా మానుకొని రాత్రులు 1 గంట 2 గంటల వరకు ఆన్లైన్ గేములు ఆడుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అలాగే చాలామంది ఈ బెట్టింగులలో కూడా కూరుకుపోయి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అలాగే
కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ఫ్రాంక్ వీడియోలు చేసుకుంటున్నారు. ఆ ఫ్రాంక్ వీడియోలు ఇస్లాంలో హరాము. ఒక చిన్న అబద్ధం ఆడితేనే ఇస్లాంలో హరాము. అలాంటిది చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఫ్రాంక్ వీడియోస్ అన్ని చేసుకుంటూ అబద్ధాలను, అసత్యాలను వ్యాపింపజేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా మన ఇండ్లలో నుంచి మన కూతురు ఏం చేస్తుంది, మన కొడుకు ఏం చేస్తున్నాడు, ఖచ్చితంగా పసిగట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సోదరులారా. అలాగే ఆ రోజుల్లో యువకులు ఎలా ఉండేవారు? అల్లాహ్ సుబ్హానహు తఆలా సూరే కహఫ్లో తెలియజేశారు, ఇన్నహుం ఫిత్యతున్ ఆమను బిరబ్బిహిం వజిద్నాహుం హుదా. వాళ్ళు అల్లాహ్ను విశ్వసించినటువంటి కొంతమంది యువకులు తమ వాళ్ళతో తెగదెంపులు చేసుకొని బహుదైవారాధన చేయడం వారికి ఇష్టం లేక ఊరి నుండి బయలుదేరి వెళ్ళిపోయి ఒక కొండ గుహలో ఆశ్రయం పొందారు. అల్లాహ్ సుబ్హానహు తఆలా వాళ్ళకి ఆ కొండ గృహంలో ఆశ్రయం ఇచ్చాడు. 309 సంవత్సరాలు వాళ్ళని నిద్రలో పెట్టాడు అల్లాహ్ సుబ్హానహు తఆలా. 18వ సూర సూరే కహఫ్లో దీని గురించి వస్తుంది. ఊరంతా కూడా జాతర చేసుకుంటున్నారు, పండగ చేసుకుంటున్నారు, దేవి దేవతలను ఆరాధించుకుంటున్నారు. కానీ యువకులు రబ్బునా రబ్బుస్ సమావాతి వల్ అర్దు లన్ నద్ఉ మిన్ దూనిహి ఆలిహా. వాళ్ళు అన్నారు, భూమి ఆకాశాలను సృష్టించిన వాడే మా దేవుడు, వీటన్నిటిని మేము ఆరాధించమని చెప్పేసి అన్నారు వాళ్ళు. యువత ఈరోజు దర్గాలకు వెళ్దాం రా అని అంటే ఆ దర్గాలకు ఎగేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు. నువ్వు చదువుకున్నావు, నీ తెలివితో ఆలోచించాలి. దర్గాలో ఉన్నది దేవుడా, మానవుడు తయారు చేసినటువంటి వస్తువు అనేది నువ్వు ఆలోచించాలి. అరే జ్వరం వచ్చింది చేతికి తాయెత్తు కట్టుకొని చెప్పగానే ఈ తాయెత్తు ద్వారా మనకేంటి లాభం, ఈ తాయెత్తు కట్టుకోవడం అనేది ఇస్లాంలో ఉందా, ఖురాన్ హదీసుల్లో ఉందా అని చదివి సత్యాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానుల వలె, పూర్వీకులు మూర్ఖుల వలె మనం ఈరోజు అదే విధంగా అంధకారంలో తచ్చాడుతూ ఉంటే కనుక నువ్వు ఇంత చదువుకొని లాభమేముంది ఇంకా. కావున సోదరులారా, యువకులు ఖచ్చితంగా మారాలి. ఖురాన్ చేతబట్టాలి, ఖురాన్ చదవాలి, హదీసులు చదవాలి, ఏది హలాలు ఏది హరామో తెలుసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు గూగుల్లో ప్రతి దాన్ని సెర్చ్ చేసి తెలుసుకుంటున్నాడు. మరి అలాగే మొబైల్ ఫోన్లో కూడా ఖురాన్ యాప్ ఉంది, చదవచ్చు అల్హమ్దులిల్లా. హదీసులు వస్తున్నాయి, చదవచ్చు అల్హమ్దులిల్లా. ఏది తప్పు, ఏది ఒప్పో, ఏది పాపమో, ఏది పుణ్యమో తెలుసుకోవాలి. అంత విచక్షణ జ్ఞానం దగ్గర పెట్టుకొని కూడా ఈరోజు తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోవడం లేదు. నేను ఎందుకు పుట్టాను, నన్నెవరు పుట్టించారు, నేను పుట్టి ఏం చేయాలి, మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళనున్నాను, ఈ 3 నాళ్ళ జీవితాన్ని అల్లా నాకెందుకు ఇచ్చాడని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి సత్యాన్ని, ధర్మాన్ని గుర్తించాలి. మరి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు, అల్లదీన తఖదు దీనహుం లహవ వ లైబు గర్రతుహుముల్ హయాతద్ దునియా. వాళ్ళు ఇహలోక జీవితాన్ని ఒక ఆటగా, తమాషాగా తీసుకున్నారు. శైతాను వాళ్ళని మోసంలో పడవేశాడు. ఇహలోక జీవితం వారిని మోసానికి గురి చేసిందని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. వాస్తవం. జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా, ఈ రోజుల్లో యువత తమ జీవిత లక్ష్యం ఏంటో తెలుసుకోకుండా, తమ పుట్టుకకు కారణం ఏంటో తెలుసుకోకుండా మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడుకుంటూ, ప్రాంక్ వీడియోలు చేసుకుంటూ, వృధా కాలక్షేపం చేసుకుంటూ, సినిమాలని, సరదాలని, షికార్లని రోజులకు రోజులు సమయం అంతా నాశనం చేసుకుంటూ శైతాను యొక్క అడుగు జాడల్లో జీవితాన్ని గడుపుతున్నారు నేటి యువత. అందుకే అల్లా అంటున్నాడు, వారు తమ ధర్మాన్ని ఒక ఆటగా, తమాషాగా చేసుకున్నారు. జీవితం అంతా ఆటల్లోనే, సరదాలోనే, పాటల్లోనే మునిగిపోయింది. అందుకోసమే వారు నష్టపోయారు అని అల్లాహ్ సుబ్హానహు తఆలా తెలియజేస్తున్నాడు. అలాగే ఇబ్నే మసూద్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, తీర్పు దినం రోజున ప్రతి ఆదాము కుమారుడు కూడా 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు అడుగు కూడా కదపలేడు. ప్రతి మానవుణ్ణి అల్లాహ్ సుబ్హానహు తఆలా 5 ప్రశ్నలు అడుగుతాడు తీర్పు దినం రోజున. ఆదము కుమారుణ్ణి 5 ప్రశ్నలు అడుగుతాడు. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పనంత వరకు ఏ ఆదము కుమారుడు కూడా అల్లాహ్ సన్నిధి నుండి పాదాన్ని కూడా కదపలేడు. మొదటిది, నీ జీవితాన్ని ఎలా వినియోగించావు. రెండోది, నీ యవ్వనాన్ని ఎందులో నువ్వు ఉపయోగించావు. మూడోది, ధనం ఎలా సంపాదించావు. నాలుగోది, ధనం ఎలా ఖర్చు పెట్టావు.
ఐదోది, నీవుకిచ్చిన జ్ఞానాన్ని ఎంత మటుకు ఆచరించావు. ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ఇందులో యువకులని అల్లా ఏమడుగుతాడు? నీవు యవ్వనంలో ఎందులో గడిపావు? అల్లా నేను గేమ్స్ ఆడుకుంటా, సినిమాలు చూసుకుంటా, సీరియల్ చూసుకుంటా, ఆటపాట సరదాల్లో పడిపోయాను అల్లా అంటే అల్లా దగ్గర చెల్లుతుందా? చెల్లదు. కావున యవ్వనానికి ఉన్నటువంటి విలువను మీరు ఖచ్చితంగా గుర్తించాలి. మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, షబాబక కబల హరమిక్, వృద్ధాప్యం రాకముందే యవ్వనానికి ఉన్న విలువను మీరు గుర్తించండి అని ప్రవక్త గారు అన్నారు. యవ్వనంలో ఆరాధన చాలా విలువైనది. యవ్వనంలో చేసేటటువంటి ఇబాదతు చాలా గొప్పది అల్లా దృష్టిలో. ఎందుకు? ముసలితనం అయిపోయిన తర్వాత నేను గడ్డం పెంచుతాను, ముసలోడిని అయిపోయిన తర్వాత నేను నమాజ్కి వస్తాను, ముసలోడిని అయిపోయిన తర్వాత నేను ఖురాన్ చదువుతానంటే ఎవరు చావు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలుసు? 70 ఏళ్ళు ముసలోడు ఇంకా బతికే ఉన్నాడు, ఆయన కళ్ళ ముందర పుట్టిన వాళ్ళు ఎంతోమంది ఎగిరిపోయినారు గాలికి. కావున ఎవడి చావు ఎప్పుడు వస్తుందో తెలియదు. నేను ముసలోడు అయిపోయిన తర్వాత అన్నీ చేస్తానంటే అప్పుడు దాకా నువ్వు ఉంటావని గ్యారంటీ లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, తీర్పు దినం రోజున ఏ నీడ ఉండదు, కానీ 7 అదృష్టవంతులకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నీడనిస్తాడు. 7 అదృష్టవంతుల్లో యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ను ఆరాధించిన యువకుడికి అల్లాహ్ యొక్క సింహాసనపు నీడ దొరుకుతుంది సోదరులారా. కావున యవ్వనంలో కోరికలు, ప్రాపంచిక మనోవాంఛలు లాగుతూ ఉంటాయి అతన్ని. కానీ వాటన్నిటిని పక్కన పెట్టి అల్లా ఆరాధనలో జీవితం గడపడం అనేది మామూలు విషయం కాదు. అలా ఎవరైనా చేశారంటే అలాంటి యువకులు అదృష్టవంతులే, అల్హమ్దులిల్లా. అలాగే సోదరులారా, నేను చాలా మసీదులలో జుమ్మా ప్రసంగాలు చేశాను. చాలా చోట్ల నేను చూస్తున్నాను యువకులు ఎలా తయారయ్యారంటే జుమ్మా రోజును కూడా ఫ్రెండ్స్ అంతా కలిసి గుంపుగా మసీదులోకి వస్తారు. అది ఎప్పుడు వస్తారు? జుమ్మా మధ్యలో అయినా వస్తారు, లేదంటే జుమ్మా అయిపోయే ముందరైనా వస్తారు. వచ్చే రావటమే నవ్వుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ వస్తారు. వచ్చి గోడలకు ఆనుకొని ఒకరినొకరు గిచ్చుకుంటూ నవ్వుకుంటూ ఫోన్లు చూసుకుంటూ ఉంటారు సోదరులారా. అంటే పెద్దోళ్ళు ఏమైనా అరుస్తారని మరి మసీదుకు వస్తున్నారో లేకపోతే కాలక్షేపం కోసం వస్తున్నారో మరి అర్థం కావడం లేదు. జుమ్మా రోజున కనీసం పక్కవాడితో ఊరుకొండు అని చెప్పినా కూడా తన పుణ్యం వృధా అయిపోతుంది. అలాంటిది ఒకరినొకరు తోసుకుంటూ గిచ్చుకుంటూ గిల్లుకుంటూ నవ్వుకుంటూ ఎందుక మసీదుకు వచ్చేది? యువత ఈరోజు ఈ విధంగా తయారైపోయింది. చాలా మసీదులను నేను చూస్తున్నాను. కావున ఇలాంటి వెకిలి చేష్టలు యువత మానుకోవాలి. జుమ్మాకున్న ఘనతను గుర్తించాలి, జుమ్మా యొక్క పుణ్యాన్ని గుర్తించాలి. అనవసరంగా ఇలాంటి వెకిలి చేష్టలకు పోయి జుమ్మా యొక్క పుణ్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు యువతనంటే గనక వాళ్ళు ఖురాన్ చదవడం లేదు, హదీసులు చదవడం లేదు. మా అమ్మ ముస్లిం, మా నాయన ముస్లిం, నేను కూడా ముస్లిం, ఏదో నామకే వాస్తే శుక్రవారం మసీదుకు పోవాలని వస్తున్నారే తప్ప నామమాత్రంగా దాన్ని పుణ్యం పొందాలని, ఆ పుణ్యం సంపాదించుకోవాలని, అల్లా యొక్క హక్కును నెరవేర్చాలని రావడం లేదు. అందుకే యువత మొబైల్లో కనపడిన ప్రతి అడ్డమైన వీడియోను చూస్తున్నారు, ప్రతి న్యూస్ను చదువుతూ ఉంటారు, ప్రతి విషయం గురించి తెలుసుకుంటాడు. సినిమా హీరోల గురించి, సినిమాల గురించి, రాజకీయ నాయకుల గురించి, వేటి గురించి తెలుసుకుంటాడు. తన పుట్టుకకు కారణమైనటువంటి నిజ సృష్టికర్త అయిన అల్లాహ్ గురించి, ఆయన పంపిన ధర్మం గురించి, ఆయన గ్రంథం గురించి, ఆయన ప్రవక్త గురించి ఈరోజు యువత తెలుసుకోవడం లేదని అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం సోదరులారా. కావున తాత ముత్తాతలను గుడ్డుగా అనుసరించకూడడం పక్కన పెట్టేసి ఖురాన్ హదీసులను చేతబెడితే ప్రతి ఒక్కరికి కూడా సన్మార్గం అనేది దొరుకుతుంది. మరి ఈరోజు యువకులు ఈ విధంగా తయారవుతున్నారంటే కారణం ఏంటంటే, ఒక్కరోజు కాలేజీకి పోకపోయినా కూడా తండ్రి తన కొడుకు యొక్క తాట తీస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు, పోలేదని అరుస్తాడు, అవసరమైతే కొడతాడు కూడా. అలాగే ఒక పిల్లోడు స్కూల్ ఎగ్గొట్టాడంటే గనక తల్లిదండ్రులు ఒప్పుకోరు, అతన్ని ఖచ్చితంగా కొడతారు, దండిస్తారు, తిడతారు, గట్టిగా హెచ్చరిస్తారు. అదే నమాజుకు పోకపోతే గనక అమ్మ అడగదు, నాయన కూడా అడగడు. ఏంటి స్కూలు పరలోకానికి సంబంధించిందా? ఇహలోకానికి సంబంధించింది. ఇహలోకం యొక్క ఉపాధికి సంబంధించింది మాత్రమే.
మరి ఇహలోక ఉపాధికి సంబంధించి మీరు ఎంత గట్టి భద్రత తీసుకుంటున్నప్పుడు పరలోకానికి సంబంధించినటువంటి అతని జీవితం గురించి మీరు భద్రత తీసుకోరా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? యా అయ్యుహల్లదీన ఆమను ఖు అన్ఫుసకుమ్ వఅహ్లికుమ్ అన్నార వఖూదుహు అన్నాసు వల్ హిజారా. విశ్వసించిన ప్రజలారా, మీ కుటుంబీకుల్ని, మీ పరివారాన్ని బగబగా మండేటటువంటి నరకం నుండి రక్షించుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పాడు. నీ కొడుకు నమాజుకు పోకపోతే నువ్వు దండించవా? నువ్వు తిట్టవా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? 7 సంవత్సరాలు రాగానే నమాజుకు ఆదేశించండి, 10 సంవత్సరాలు వచ్చిన నమాజు చదవకపోతే కొట్టండి, కొట్టైన నమాజ్ చదివించండి అన్నారు. మరి అలాంటిది ఈరోజు కాలేజీకి పోతూ యువకులు నమాజు గురించి అసలు ధ్యాసే లేదు, పట్టించుకోవడమే లేదు. ఎప్పుడో వారానికి ఒకసారి వచ్చినా కూడా నవ్వుకుంటూ తమాషాలు పడుకుంటూ జుమ్మా రోజున గోడలు కానుకొని కూర్చుంటున్నారే. మరి ఏ విధంగా మీరు మీ యొక్క పిల్లల పరలోకం మీరు బాగు కోరుకుంటున్నారు? ఇహలోకం బాగా కోరుకుంటున్నారు, బాగా చదవాలని, బాగా స్కూల్కి వెళ్ళాలని, మంచి మార్కులు తెచ్చుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని ఇహలోకం అయితే మీరు కోరుకుంటున్నారు. కానీ మీ పిల్లల పరలోకం కోసం ఎందుకు మీరు కోరుకోవడం లేదు? ఎందుకు మీరు పాటుపడటం లేదు? కావున ఈరోజు పిల్లలు ఇలా తయారవుతున్నారంటే తల్లిదండ్రులకు కూడా బాధ్యత ఉంది. నీ కొడుకు నమాజు చదవకపోతే రేపు ఖయామత్ రోజున నువ్వు బాధ్యుడు అవుతావు. నీ కూతురు నమాజ్ చదవకపోతే నువ్వు బాధ్యుడు అవుతావు. నీ భార్య నమాజ్ చదవకపోతే నువ్వు బాధ్యుడు అవుతావు. నీ తల్లి నమాజ్ చదవకపోతే, నీ అక్క చెల్లి నమాజ్ చదవకపోతే నువ్వు బాధ్యుడు అవుతావు. కావున మన కుటుంబీకులకు ధర్మాన్ని మనం బోధించుకోవాలి, సత్య మార్గాన నడవటానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక తల్లి పొద్దున్నే పిల్లోడిని లేపి వాడికి స్నానం చేయించి మంచిగా టిఫిన్ రెడీ చేసి బట్టలు బాగా ఇస్త్రీ చేసి మంచి బట్టలు వేసి బ్యాగు సర్ది క్యారీ కట్టి స్కూలుకు పంపిస్తుంది. ఈ శ్రద్ధ, ఈ భద్రత నమాజు విషయంలో ఎందుకు లేదు? అజాన్ రాగానే అజాన్ వినపడింది, బాబు నువ్వు మసీదుకి వెళ్ళిపో అని తల్లిదండ్రులు ఎందుకు అతన్ని ప్రోత్సహించడం లేదు? ఒక తండ్రి తన పిల్లాడు చెయ్యి పట్టుకొని మసీదుకి ఎందుకు తీసుకురావడం లేదు? సోదరులారా, మారాలి. లేదంటే కనుక ఇప్పుడున్నటువంటి దౌర్భాగ్యపు యొక్క కాల పరిస్థితుల్లో మీ పిల్లోడు ఎలా తయారవుతాడో, ఏ కోనికోర అవుతాడో, ఏ దొంగ అవుతాడో, ఏ అత్యాచారి అయిపోతాడో, ఏ మర్డర్ చేసేవాడు అయిపోతాడో తెలియదు. ఇస్లాం ధర్మంలో అతన్ని పెంచితే తల్లిదండ్రులను గౌరవిస్తాడు, అల్లాహ్కు భయపడతాడు, తల్లిదండ్రులను బాగా చూసుకుంటాడు. పిల్లలు ఎలా ఉండాలండి తల్లిదండ్రుల పట్ల? పిల్లలు తమ తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలి? ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారు తన కుమారుడైనటువంటి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి దగ్గరకు వచ్చి, బాబు రాత్రి నిన్ను అల్లా మార్గంలో జిబా చేసినట్టు నేను కల చూశాను, ఇది అల్లా యొక్క ఆజ్ఞ అని చెప్పగానే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు, నాన్న మీరు ఏ కల అయితే చూశారో ఆ కలను నిజం చెయ్యండి, నా గొంతు కొయ్యండి, అల్లా మార్గంలో నన్ను జిబా చేయండి, అల్లా తలిస్తే మీరు నన్ను సహనమూర్తిగా చూస్తారని చెప్పి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారు తండ్రికి విధేయత చూపినటువంటి కొడుకు ఏమన్నాడండి? ఏం మాట చెప్పాడు? నీ గొంతు కోసినట్టు నేను కల్లో చూశాను నాన్న అని చెప్పాడు. పర్వాలేదు నాన్న, మీరు అల్లా ఆజ్ఞను పాటించండి, నా గొంతు కొయ్యండి అని చెప్పాడు. ఈ మాట చెప్పే కొడుకు ఎవడైనా ఉన్నాడా ఈరోజు? తండ్రి కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ తీసుకురాపోనానా అని చెప్పినా కూడా ఏంట్లన్నా నాకే పని చెప్తావు నువ్వు అని చెప్పేసి విసుక్కొని చీదరించుకొని తండ్రి మాట లెక్క చేయని కొడుకులు ఈరోజు ఉన్నారు. కొడుకులు ఎలా విధేయత చూపాలి? ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఇస్మాయిల్ అలైహిస్సలాం ఎలాంటి విధేయత చూపారో ఆ పాటి విధేయత కొడుకులు తమ తండ్రులకు చూపాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నారనంటే తల్లి మాట వినడం లేదు, తండ్రి మాట వినడం లేదు. వాడి అలిగే అలుగులకి, వాడి పట్టే పంతాలకి తల్లిదండ్రులే దిగి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాంటి దౌర్భాగ్యపు స్థితి నేడు చూస్తుంది. కావున ఈ టీవీలు, ఈ సీరియళ్ళు, సినిమాలు మీ ఇంట్లో నడుస్తుంటే కనుక టీవీలు పగలగొట్టి బయటపడేసేయండి. ఖురాన్ హదీసులు మీ ఇంట్లో చదివితే కనుక మీ పరలోకం బాగుపడినట్లే. సోదరులారా, అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడంటే, ఇస్తహవద అలైహిముష్ షైతాన్ ఫఅన్సాహుం జిక్రుల్లాహ్ ఉలైక హిజ్బుష్ షైతాన్ అలా ఇన్న హిజ్బుష్ షైతాని హుముల్ ఖాసిరూన్. షైతాను వారిని లొంగ తీసుకున్నాడు.
ఎందుకు వాళ్ళు ఇలా చేస్తున్నారు? అల్లా ఆరాధన కొట్టి, నమాజ్ కొట్టి, ఉపవాసాలకు కొట్టి, ఖురాన్ చదవకుండా ఈ బేకారు యొక్క ఆటలు పాటలు వీటిలో ఎందుకు తిరుగుతున్నా అంటే శైతాను వాళ్ళని లొంగ తీసుకున్నాడు అని అల్లా అంటున్నాడు. అలాగే అందుకే శైతాన్ ఏం చేశాడు? వారిని లొంగ తీసుకొని అల్లా ధ్యానాన్ని మరిచిపోయేలా చేశాడు. వాస్తవానికి నష్టపోయేది ఎవరు? శైతానును అనుసరించే వాళ్ళే నష్టపోతారని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేశాడు. అదే ఖురాన్ చదువుతూ, హదీసులు చదువుతూ మనం అల్లాహకు గనక విధేయత చూపినట్లయితే సోదరులారా, శైతాను మనల్ని ఏం చేయలేడు. జవాబ్ అల్ కాఫీ పేజీ నెంబర్ 64లో ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహమతుల్లాహి అలైహి గారు ఏం చెప్తున్నారంటే, ఎవరి హృదయంలో అయితే దైవారాధన నిండుగా ఉంటుందో, ఎవరైతే అల్లాహకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపుతారో వాళ్ళని శైతాను ఏమి చేయలేడు. ఒకవేళ వాళ్ళ వద్దకు శైతాను వచ్చినా ఆకాశపు చివరి అంచులలో రహస్యాలు వినడానికి శైతాను వెళ్ళినప్పుడు ఏ విధంగా తీవ్రమైన అగ్ని జ్వాలలు వెంబడిస్తాయో ఆ విధంగా దాసుని హృదయంలో ఉన్న దైవ భీతి శైతానుని వెంటాడి తరిమి కొడుతుందని చెప్పడం జరిగింది సోదరులారా. అలాగే ఏ విధంగానైతే సింహాన్ని చూసి తోడేలు తోక ముడుచుకొని బెంబేలెత్తి పారిపోతుందో ఆ విధంగా దాసుని హృదయంలో ఉన్నటువంటి దైవారాధన, దైవ భీతి, విధేయత కారణంగా సైతాను దూరంగా పారిపోతాడని చెప్పారు సోదరులారా. కావున ఎవరి హృదయంలో అయితే దైవారాధన, దైవ భీతి, విధేయత అనేది ఉంటుందో వాళ్ళ హృదయం జోలికి శైతాను రాలేడు. మరెందుకు శైతాను వాళ్ళని లొంగ తీసుకున్నాడంటే శైతాను ఆదేశించే ప్రతిదాని వెనకాల ఈరోజు మనుషులు నడుస్తున్నారు. అందుకే శైతాను వాళ్ళని సులభంగా లొంగ తీసుకున్నాడు సోదరులారా. తిర్మిజీ 2516వ హదీసు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారు తెలియజేశారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇబ్నే అబ్బాస్ రదియల్లాహు అన్హు వారికి హితబోధ చేశారు. అబ్బాస్, నువ్వు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాహ్ను బాగా చూసుకో. రేపు నువ్వు ముసలివాడై ఉన్న తర్వాత అల్లా నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పారు. దీనికి జామి అల్ ఉలూమ్ వల్ హుకుమ్ 1/186లో ఇబ్నే రజబ్ రహమతుల్లాహి అలైహి గారు ఏం తెలియజేశారంటే దీనికి తాత్పర్యం చెప్పారు. అదేమిటంటే, ఒక దాసుడు యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను ఆరాధిస్తూ, అల్లాకు భయపడుతూ, సత్కార్యాలు చేస్తూ, పాపాలకు దూరంగా ఉన్నట్లయితే గనక వాడు ముసలివాడైపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతనికి శక్తిని, వివేచనాన్ని, గౌరవాన్ని, ఆరోగ్యాన్ని అల్లాహ్ ప్రసాదిస్తాడు. ఇది అల్లాహ్ బాధ్యత. ఎందుకు? యవ్వనంలో అంతా అల్లాహ్ని ఆరాధించాడు కాబట్టి ఇప్పుడు ముసలివాడైన తర్వాత అల్లాహ్ అతన్ని భద్రంగా చూసుకుంటాడు. లేదనుకోండి, అతను యవ్వనంలో అల్లాహ్ ఆరాధన ఎగ్గొట్టేసి తన ఇష్టానుసారం జీవితం గడిపినాడు అనుకోండి, ముసలివాడైన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతన్ని విడిచిపెట్టేస్తాడు. అతనికి ఒక గౌరవం ఉండదు, అతనికి ఆరోగ్యం సరిగా ఉండదు, అతనికి బలం ఉండదు, శక్తిని కోల్పోతాడు. ఇలా నష్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ముసలివాడు బజార్లో అడుక్కుంటున్నాడు. ఆ డబ్బులు ఇచ్చేవాళ్ళు సిగ్గులేదా అడుక్కోవడానికి? ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చెప్పేసి చీదరిస్తున్నారు, చీకొడుతున్నారు. అప్పుడు సలఫ్ పండితులు ఒక ఆయన మాట చెప్పారు, ఇతను యవ్వనంలో ఉన్నప్పుడు అల్లాను ఆరాధించలేదు, అల్లాను మర్చిపోయాడు, అల్లాకు విధేయత చూపలేదు, యవ్వనంలో అల్లా గుర్తు రాలేదు ఇతనికి. అందుకే ఇప్పుడు వృద్ధుడైన తర్వాత అల్లా అతన్ని విడిచిపెట్టేశాడు. అందుకే ప్రజలు చీకొడుతున్నారని చెప్పారు. కావున యవ్వనంలో ఉన్నప్పుడు ఎవరైతే అల్లాను విశ్వసించి, అల్లాను ఆరాధించి, అల్లాకు భయపడుతూ, విధేయత చూపుతూ, పాపాలకు దూరంగా ఉండి సత్కార్యాలు చేస్తాడో అలాంటి వాడిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రేపు ముసలివాడైన తర్వాత కాపాడుతాడు. అతనికి శక్తిని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, గౌరవాన్ని కూడా ప్రసాదిస్తాడు. అల్హమ్దులిల్లా. కావున ఈ యవ్వనం అనేది చాలా విలువైనటువంటిది సోదరులారా. ఈ యవ్వనాన్ని నాశనం చేసుకుంటే గనక రేపు తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర నష్టపోతాము. కావున ఏ విషయంలో అయినా సరే మనమందరం కూడా ఖురాన్ హదీస్ని ఫాలో అవ్వాలి తప్ప మా తాత ముత్తాతలు ఇలా చేశారు, మేము ఇలా చేస్తున్నాం. ఈరోజు గ్రంథం మన వద్ద ఉంది, పెళ్లి చేస్తున్నారు. ఈ మంగిని ప్రవక్త గారు చేయలేదు, తాత ముత్తాతల నుంచి వచ్చింది అని అంటున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పెళ్లి చేసుకున్నారా లేదా? తన కూతుర్లకు పెళ్లి చేశారా లేదా? ఇంకా సహాబీలకు పెళ్లి చేశారా లేదా? ఏ ఒక్క కూతురికైనా పెళ్లి చేసినప్పుడు ఆయన మంగిని చేశారా? చేయలేదు. నా ప్రవక్త చేయలేదు కాబట్టి నేను కూడా చేయను.
ప్రవక్త ఏ తరీకాలో పెళ్లి చేసుకున్నాడో నేను కూడా అదే తరీకాలో పెళ్లి చేసుకోవాలి, నా బిడ్డలకు కూడా అదే తరీకాలో పెళ్లి చేయాలి. ఇది ఒక ముస్లిం యొక్క ఉత్తమమైనటువంటి లక్షణం. లేదండి మా ఊరు వాళ్ళంతా చేస్తున్నారు, మా తాత ముత్తాతలకు అనించి వస్తుంది, ఇప్పుడు నేను వదిలిపెట్టలేను అంటే మీ తాత ముత్తాతలు పెట్టింది కాదు ఇస్లాం, ప్రవక్త నేర్పినదే ఇస్లాం అవుతుంది. మీ తాత ముత్తాతలు ఏది ఆచరించుకుంటూ పోతే అదంతా ఇస్లాం అవ్వదు. ప్రవక్త దేన్నైతే నేర్పాడో అదే ఇస్లాం అవుతుంది. చాలిస్మాలు, దస్మాలు ఇవన్నీ ఎవరు? ఇవి హిందువులటి. ఇవన్నీ తద్దినాలు, దినాలు, 3 రోజుల దినాలు, 40 రోజుల దినాలు ఇవన్నీ ఎవరు? ఇవి హిందువులటి. అవి వాళ్ళ మతంలో ఉన్న సాంప్రదాయాలన్నీ నేనెత్తినేసుకొని నువ్వు అనుభవిస్తున్నావు. ఇది లేదు, చచ్చిపోయిన తర్వాత దినాలు తద్దినాలు ఏం లేవు. వాళ్ళ మగ్ఫిరత్ కొరకు దువా చేయాలి నువ్వు, అంతే. నీ తల్లిదండ్రుల కోసం నువ్వు మన్నింపు కొరకు దువా చేయాలి. ఇలా 1 కాదు 2 కాదు, ఎన్నో బిదాతు, ఎన్నో అధర్మ కార్యాలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా మనం మానేసి ఖురాన్ హదీసు వైపునకు రావాలి సోదరులారా. ఎవరైతే ఖురాన్ను మరియు హదీసును, ప్రవక్తను అనుసరిస్తారో వాళ్ళు శాశ్వతమైనటువంటి స్వర్గంలో ప్రవేశిస్తారు. ఎవరైతే నా ఖురాన్ హదీస్తో సంబంధం లేకుండా తాత ముత్తాతల సాంప్రదాయం అనుకుంటూ వెళ్ళిపోతారో అలాంటి వారు అల్లా దగ్గర నష్టపోతారు. తాత ముత్తాతలను మనము అనుసరించాలి. ఎప్పుడు? వాళ్ళు గనక ఖురాన్ హదీసు జ్ఞానం పైన స్థిరంగా ఉంటే అప్పుడు మనం వాళ్ళని అనుసరించాలి. వాళ్ళు ఖురాన్ హదీసుకు వ్యతిరేకంగా ఉంటే తాత ముత్తాతలు ఎంత పెద్ద వాళ్ళు అయినప్పుడు కూడా వాళ్ళ మాట మనం వినకూడదు. మనం ఖురాన్ హదీసుని అనుసరించాలి. అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లా మనందరికీ ప్రసాదించుగాక. బ్రతికినన్నాళ్ళు ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లా సుబ్హానహు వ తఆలా మనల్ని, మన సంతానాన్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి కాపాడుగాక.